ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక తుచ్చుడు, నీచుడు, వెధవ అని చెప్పి ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన సస్పెండ్ కావడానికి కారణం ఏంటనే దానికి సంబంధించి ఆయన చెప్పట్లే. ఎంతసేపు అవతల వ్యక్తులు ఏం చేస్తారనే దానికి సంబంధించి చెప్తా ఉన్నాడు. ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యాడు? 2014, 2019 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఈయన ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఇజ్రాయెల్తో ఫోన్ ట్యాబ్కి సంబంధించినటువంటి పరికరాలు కొనుగోలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క వాళ్ళ రికార్డులు చేయడం, వాళ్ళ మాటలను రికార్డు చేసి ఫోన్ ట్యాబింగ్లు చేసి ఆ ఎమ్మెల్యేలందరినీ 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ పార్టీలో చేరే విధంగా చేసినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు. సో దానికి సంబంధించిన మాట్లాడాడు. ప్రభుత్వ ఉద్యోగమైన ఎందుకు ఈ కక్ష అంటే, మరి నీ మీదే ఎందుకు సస్పెండ్ విధించారు? ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనేక మంది పదవుల్లో ఉన్నారు కదా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఇతర శాఖల్లో అనేక శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకని ఈ రకమైనటువంటి పరిస్థితి రాలేదు? మీకు ఒక్కరికే ఎందుకు వచ్చింది? మీరు ఒక్కరి సస్పెండ్ కావడానికి కారణం ఏంటి అంటే